నమస్తే. నిన్నటి వీడియోలో ఈ బజాజ్ షీల్డ్ సిరీస్ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ వారంటీ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు వచ్చేసరికి ఈ యొక్క వాటర్ ప్యూరిఫైయర్ యొక్క రివ్యూ చూసేద్దాం. లెట్స్ గో. సో ముందుగా ఈ గీజర్ యొక్క ఇన్స్టాలేషన్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఈ గీజర్ తో పాటు ఈ యొక్క వేస్ట్ వాల్ రిలీజ్ చేసే ఒక ట్యాప్ ఇస్తారు. గీజర్ అండ్ వేస్ట్ వాటర్ రిలీజ్ చేసే ట్యాప్, అంతే తప్ప ఇంకేమీ ప్రొవైడ్ చేయరు. ఎక్స్ట్రా పైప్స్, ఫిట్టింగ్ స్క్రూస్ ఏమీ ప్రొవైడ్ చేయరు. అవన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఇంకా పైప్స్ అనేసరికి ఏం లేదు, నథింగ్ బట్ ఈ టూ పైప్స్ అనమాట, ఇన్ అండ్ అవుట్ పైప్స్ అనమాట. ఈ ఇన్ అండ్ అవుట్ పైప్స్ అనేవి మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎలక్ట్రికల్ సప్లై వైరింగ్ కానీ ఏదైనా మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఈ యొక్క గీజర్తో పాటు అయితే ఏవి ప్రొవైడ్ చేయరు. ఓన్లీ గీజర్తో పాటు గ్రీజర్ అండ్ వేస్ట్ వాటర్ రిలీజ్ చేసే వాల్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు. సో మిగతా ఎలక్ట్రికల్ సప్లై కానీ ఈ పైప్స్ అన్ని కానీ మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ ఎలక్ట్రికల్ సప్లై అంటే ఈ యొక్క పైప్స్ అనేవి విత్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ చేత మనం అరేంజ్ చేయించుకోవాలి, విచ్ వాస్ ది బెస్ట్ ఆప్షన్. ఆ సైడ్ నుంచి అయితే ఒక రిక్వెస్ట్ అండ్ ఒక అడ్వైజ్, ఎవరైతే ఈ గీజర్ ఇన్స్టాలేషన్స్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఒక అడ్వైజ్ అనమాట. ఎప్పుడైతే ఈ గీజర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ టెక్నీషియన్తోనే మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఐడియా ఉన్నట్లయితే మనకు ఓన్ అంతటిగా మనమే బిగించుకోవచ్చు. ఐడియా లేని పక్షంలో మనం ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ ద్వారానే బిగించుకోవాలి. ఈ గీజర్ యొక్క ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అప్పుడు నాకు అనేది కుదరలేదు. సో నేను ఒక్కడనే అవడం వల్ల నాకు ఐడియా ఉండడం ద్వారా సో నేనే గీజర్ అనేది కంప్లీట్గా ఇన్స్టాలేషన్ చేసుకొని ఆ పైప్స్ అనే కనెక్షన్ అనేది ఇచ్చుకున్నాము అండ్ ఎలక్ట్రికల్ సప్లై అనేది ఇచ్చుకున్నాము. ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి ఒకటే అడ్వైస్, ఎవరైతే ఈ వాటర్ హీటర్స్ బిగించుకుంటారో వాళ్ళనైతే ఈ యొక్క ఎలక్ట్రికల్ సప్లై అనేది స్విచ్ సిస్టమ్ కాకుండా ఎంసీపీ సిస్టమ్ పెట్టుకోవడం చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఈ యొక్క 2000 హెవీ వాట్స్ ఎలక్ట్రిసిటీ అనేది స్విచ్ కనెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇన్స్టెంట్ ఆఫ్ దిస్ ఎంసీపీస్ కనెక్ట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే స్విచెస్ అయితే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అది త్రో గీజర్ వరకు పంపిస్తుంది. సో గీజర్ పాడైపోతుంది. ఇన్స్టెంట్ ఆఫ్ దిస్ ఈ యొక్క ఎంసీపీ వల్ల ఉపయోగం ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అనేది చాలా అరికట్టచ్చు. సో ఎంసీపీ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. సో ట్రై టు అండర్స్టాండ్, ఎంసీపీ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఏ వాటర్ హీటర్కైనా, విచ్ వాస్ బెస్ట్ ఆప్షన్. ఫైనల్గా ఈ యొక్క గీజర్ రివ్యూకి వచ్చేసరికి అయితే ఇప్పుడు మనం మూవ్ ఆన్ అవుదాం. సో గీజర్ రివ్యూ కోసం అయితే మనం ఇప్పుడైతే ఈ గీజర్ టెస్ట్ చేయడానికి గీజర్ అయితే టర్న్ ఆన్ చేద్దాం. సో ఇలాగ ఎంసీపీ పెట్టుకోవడం వల్ల ఇలాగ టర్న్ ఆన్ చేసుకోవచ్చు మనం. సో గీజర్ని అయితే టర్న్ ఆన్ చేసాం, చూసుకోవచ్చు మనకైతే గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో నేను రివ్యూస్ చూసిన ప్రకారం అయితే ఈ గీజర్ అనేది 10 to 15 minutes మొత్తం ఫుల్ ఆఫ్ ట్యాంక్ అనేది హీట్ అయిపోతుంది అంటున్నారు. సో ఇప్పుడు మనం అయితే ఆన్ చేసాము. సో టైమర్ అనేది పెట్టుకుందాం. A few minutes later. సో గైస్ ఫైనల్ గా అయితే ఈ గీజర్ అనేది టర్న్ ఆఫ్ అయిపోయింది. సో నాకు వచ్చేసరికి 3 minutes కి గీజర్ అయితే టర్న్ ఆఫ్ అయిపోయింది, అంటే మనం పెట్టుకున్న హీట్ బట్టి. సో మేము వచ్చేసరికి ఈ యొక్క మీడియం హీట్ లో అనేది పెట్టాము. సో మాకు మీడియం హీట్ లో వచ్చేసరికి జస్ట్ 3 minutes అనమాట. 3 minutes లో 2.5 minutes అనుకుంటా, ఐ థింక్. సో ఇది టర్న్ ఆఫ్ అయిపోయింది. సో రెడ్ కలర్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయింది, చూసారా? ఈ రెడ్ కలర్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయింది గ్రీన్ కలర్ నుంచి. సో ఆటో కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో వచ్చిన వాటర్ హీటర్ హీట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం మీడియం లెవెల్ ఆఫ్ టెంపరేచర్ లో. గైస్ ఒకసారి ఇప్పుడైతే ఈ యొక్క వాటర్ ట్యాప్ రిలీజ్ చేసి ఎంత హీట్ అనేది అవుతుందో వాటర్ చెక్ చేద్దాం. సో మేము మీడియం లెవెల్లో పెట్టాము. ఈ మీడియం లెవెల్లో వాటర్ హీట్ అనేది చాలా బీభత్సంగా అయింది. నాకైతే పెట్టగానే చేయి కాలిపోతుంది, అంత వాటర్ హీట్ అయితే అయింది. సో టాక్ అనేది కొట్టట్లేదు. చాలా గేజర్స్ లో చూసుకున్నట్లయితే ఈ హీటర్ ఆన్ లో ఉన్నప్పుడు చెయ్యి పెడితే షాక్ కొట్టిద్ది అంటారు. మరి నేనైతే పూర్తిగా పెట్టాను ఫింగర్స్, అయితే నాకైతే షాక్ అనేది కొట్టలేదు. హీట్ కూడా బేపచ్చగా ఉంది, బట్ తప్పదని మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో మీకు ఆల్టర్నేట్గా ఒకసారి మీకు ఇంకా ప్రాక్టికల్గా చూపించాలంటే మీకు ఈ యొక్క టెస్టర్ పెట్టి చూపిస్తున్నాను, చూడొచ్చు ఎక్కడ హీట్ అనేది కరెంట్ అనేది పాస్ అవ్వట్లా. సో ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఎంత మంచి ఫీచర్స్ వచ్చిందంటే విచ్ ఈస్ గుడ్ థింగ్. హీట్ అనేది బాగా బేపచ్చంగా ఉంది, చేయి పెట్టలేకపోతున్నాం. అంత హీట్ అనేది అయింది విత్ 2.5 minutes విచ్ వాస్ గుడ్ థింగ్. చూడొచ్చు, మీరు నమ్మకం లేకపోతే హీటర్ అనేది ఇంకా ఆన్లోనే ఉంది. మీకు పైన చూపిస్తాను, చూడొచ్చు ఇంకా హీటర్ అనేది ఆన్లోనే ఉంది. బట్ స్టిల్ నేను ఇంకా చేయి అనేది డైరెక్ట్ పెట్టేసాను, బట్ నాకైతే ఏమీ షాక్ కొట్టలేదు, విచ్ వాస్ గుడ్ థింగ్.
సో గైస్ ఫైనల్ గా ఇది గైస్ ఈ యొక్క బజాజ్ షీల్డ్ సిరీస్ పాపులర్ ప్లస్ అనే వాటర్ హీటర్ యొక్క రివ్యూ వచ్చేసరికి నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఈ 10,000 సెగ్మెంట్ లో ఉన్నది మనకి 5,000 వచ్చింది. అండ్ ఇప్పుడున్న ప్రైస్ 7,700 కూడా విచ్ వాస్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో 5 స్టార్ రేటింగ్ వచ్చి అండ్ వచ్చేసరికి ఇంత టెక్నాలజీలో వచ్చి ఇంత ఇన్స్టెంట్ గా వాటర్ హీటర్ అవుతుంది అనేది నేనైతే నమ్మలేకపోతున్నా. విచ్ వాస్ గుడ్ థింగ్ అండ్ బెస్ట్ ఆప్షన్. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా చాలా అంటే చాలా తక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ మనకి 5 స్టార్ రేటింగ్ రావడం వల్ల. అండ్ దట్టు దాని గురించి చూసుకున్నట్లయితే వారంటీ విచ్ వాస్ బెస్ట్ ఆప్షన్. 6 years హీటింగ్ ఎలిమెంట్కి ప్రొవైడ్ చేస్తూ అండ్ ట్యాంక్కి 7 years ఇస్తూ ఓవరాల్ ప్రొడక్ట్కి 2 years ఇస్తూ ఇంత తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు ఇచ్చారంటే బజాజ్ చాలా గ్రేట్ అని చెప్తాను. నాకు ఫైనల్గా ఈ యొక్క బజాజ్ షీల్డ్ సిరీస్ పాపులర్ ప్లస్ యొక్క వాటర్ హీటర్ గురించి ఫుల్లీ సాటిస్ఫై అయ్యాను నేనైతే. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకుని ఉంటా. మరి బాయ్.